హాయ్ హలో ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. స్విచ్‌ఆన్ వచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి స్టార్టింగ్‌లో ఇలా టెక్స్ట్ వస్తుంది. టెక్స్ట్‌తోని ఇట్లా లిరిక్స్ ఉంటాయి. ఫాంట్ ఇస్తానండి స్విచ్‌ఆన్‌లో డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫోటో ఉంటుంది స్టార్టింగ్. ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి. మీరు ఎవరు ఫోటోస్‌తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకోండి. ఫోటో అనేది రీప్లేస్‌మెంట్ అయిపోతుంది ఇలా. రీప్లేస్‌మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోండి ఒకసారి. ఇక్కడ నుంచి సేమ్ మళ్ళా ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఫోటో అనేది రీప్లేస్‌మెంట్ అయిపోతుంది ఇలా. ఫోటోని కొద్దిగా జూమింగ్ తక్కువ వేసుకోండి ఇలా చేసుకొని డాట్‌ని ఇట్లా పైకి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా. ఇట్లా ఫోటో అనేది రీప్లేస్‌మెంట్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఫోటో కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసుకొని సేమ్ ఫోటో రీప్లేస్‌మెంట్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ థర్డ్ ఫోటో, ఫోర్త్ ఫోటో, ఫిఫ్త్ ఫోటో సేమ్ రీప్లేస్‌మెంట్ డేట్ వేసుకోండి సరిపోతుంది. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళా ఫోటోస్ వేరే ఉంటాయి. ఇక్కడ 10.26 మిల్లీ సెకండ్ నుంచి మళ్ళీ ఫోటో సెక్షన్ ఎఫెక్ట్ వేరే ఉంటుంది. ఫోటో పైన క్లిక్ చేసుకొని సేమ్ కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఫోటో రీప్లేస్‌మెంట్ పెట్టేసుకోండి. ఇది నెక్స్ట్ ఫోటో సేమ్ పెట్టేసుకొని రీప్లేస్‌మెంట్ పెట్టేసుకున్న తర్వాత ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ 13.7 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరు ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ట్యాబ్ అని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ చేస్తే మనకి ఎఫెక్ట్ అనేది ఇలా యాడ్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ మళ్ళా సేమ్ ప్లస్ ఐకాన్ మీడియం నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ కట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన డైరెక్ట్ కొట్టేసిన ఓకే. ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ సేమ్ రెండు ఫొటోస్ కూడా సేమ్ యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని వీడియోని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.